హాయ్, ఎలా ఉన్నారు? ఎంతో ఈజీ అండ్ టేస్టీగా పాస్తా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? అమ్మతో పని లేకుండా మనమే చేసి అమ్మకు పడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ హాలిడేస్లో. అయితే చాలా ఈజీగా పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి అమ్మని సర్ప్రైజ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా మరి? కొద్దిగా క్యాబేజీ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు ఇవన్నీ చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేనైతే వీట్ పాస్తాను తీసుకున్నానండి. ఇది చాలా హెల్దీ కూడా కదా, అందుకే 100% వీట్ ఉన్న పాస్తాను తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ పాస్తానైనా తీసుకోండి. ప్రాసెస్ అయితే సేమ్. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ కొలతేమీ అవసరం లేదండి, జస్ట్ ఈ వాటర్తో మనం పాస్తాని బాయిల్ చేస్తామంతే. దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. పాస్తాలో 2 రకాలు ఉంటాయి. మైదాతో పాస్తా ఉంటుంది, అలాగే గోధుమ పిండితో పాస్తా కూడా ఉంటుంది. చూసుకుని తీసుకోండి. హెల్దీ ఫుడ్స్ తింటే మరీ మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో తీసుకున్నాను. మనం తీసుకున్న వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయినప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పాస్తాలు సెపరేట్ అయ్యి అంటుకోకుండా ఉంటాయి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పాస్తాలన్నిటినీ ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పాస్తాని బాగా మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ పాస్తాని చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, నైట్ డిన్నర్ టైంలో లైట్ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఇలా పాస్తా ప్రిపేర్ చేసుకునైనా తినేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్లా కూడా పాస్తా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న పాస్తా కాస్త ఉడికింది కదా, దీన్ని వాటర్ సెపరేట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనెని యాడ్ చేసుకుందాం. ఈ నూనె వేడయ్యాక మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ ఇందులో వేసుకుని బాగా వేగే వరకు వేపుకోవాలి. ఈ ప్లేస్లో మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఎక్స్ట్రాగా బీన్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకోవడం వల్ల ఈ పాస్తా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా మాత్రం స్కిప్ చేయకండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు అలా ఫ్రై చేసుకోండి. పాస్తా మసాలా మన ఇంట్లో లేకపోతే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పాస్తాలో యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా స్పైసీ కోసం కారాన్ని కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇదే ప్లేస్లో మీరు పాస్తా మసాలా ఉంటే పాస్తా మసాలా ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ టమాటా కచప్ని యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా కచప్, ఈ మసాలాలు అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకుని పాస్తాని వాటర్ లేకుండా సెపరేట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పాస్తా మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. మీ ఇంట్లో టమాటా కచప్ లేకపోతే ఆ ప్లేస్లో కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాస్తా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా పాస్తా రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పాస్తా రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.